బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత మనల్ని ఎలా దోచుకున్నారు, ఎలా వాడుకున్నారు, ఎంతలా హింసించారు, ఎంతలా బానిసల్లా పని చేయించుకున్నారు, ఇలాంటి ఎన్నో విషయాల్ని పుస్తకాల్లోన సినిమాల్లోట చూసాం. ఎందుకంటే దానికంటే ముందుగా బ్రిటిష్ వారు మన భారతదేశానికి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, బాగా మన దేశం పైన ఆధిపత్యం చేయగలిగారు, మన దేశాన్ని రూల్ చేస్తుంటే అప్పటి మన రాజులు ఏం చేస్తున్నారు అని ఈ విషయాలని మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ రోజు ఈ విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. వీలైనంత వరకు ఈ విషయాలను డెప్త్గా కాకుండా సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. దయచేసి ఈ వీడియో ఎండ్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ప్రతి భారత పౌరుడు. బ్రిటిషర్స్ దేశమైన బ్రిటన్ దేశం అనేది యూరోప్ ఖండంలో ఒక చిన్న దేశం మాత్రమే. మన భారతదేశంతో పోల్చుకుంటే చాలా చిన్న దేశం. ప్రస్తుతం ఈ బ్రిటన్ దేశం అనేది యూకే యునైటెడ్ కింగ్డమ్లో భాగం. యూకే కంటే మన భారతదేశం దాదాపుగా 13 రెట్లు పెద్దది. జనాభా పరంగా చూసినా చాలా ఎక్కువ. అందువల్ల బ్రిటిష్ వారు ఆ రోజుల్లో మన దేశంలో వ్యాపారం చేయాలని చాలా లాభం వస్తుందని ఆశించారు. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ దేశంలో అలాగే యూరోప్ ఖండంలో మొత్తంగా బాగా డిమాండ్ ఉన్న వ్యాపారం స్పైసెస్ అంటే మసాలాలు. ఈ మసాలా దినుసుల వ్యాపారం బాగా ఫోకస్గా తీసుకున్న బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి వాళ్ళ దేశం నుంచి తీసుకుని వెళ్ళిపోయి నచ్చిన రేటుకి అమ్ముకునే వాళ్ళు. ఇలా ఈ క్రమంలోనే మన భారతదేశం పైన కొనపడింది. ఒక్క మసాలా దినుసులో కాదు, వాళ్ళకి కావాల్సిన పట్టు, పత్తి, నీలిమందు రంగు, టీ, నల్లమందు ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. కాబట్టి వ్యాపార పరంగా వాళ్ళకి భారతదేశం సరైన ప్లేస్ అని తెలుసుకున్నారు. సో అలా భారతదేశం బాట పెట్టారు. దీనికంటే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. పూర్వం రోజుల్లో యూరోప్ నుండి ఇండియాకి ఎలా రావాలో ఎవరికి తెలియదు. 1497లో మొదటిగా పోర్చుగల్ దేశానికి చెందిన వాస్కో డి గామా అనే యూరోప్ నుండి ఇండియాకు వచ్చే సముద్ర మార్గం కనుగొన్నారు. సో బ్రిటిషర్స్ ముందుగానే మన దేశంలోకి ఈ పోర్చుగల్ దేశస్తులు బ్రిటిషర్స్గా ముందుగానే వచ్చి వాళ్ళ వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. అంతేకాదు అప్పటిలోనే ఇండియాలోని ముంబై, గోవా, మంగళూరు ఈ ప్లేసెస్లో టీచర్స్ రావక 100 ఏళ్ల ముందే బిజినెస్లో సెటిల్ అయిపోయారు. ఈ దేశస్తులు మన దేశంపై 100 ఏళ్ల పైగానే ఈ మసాలా దినుసుల వ్యాపారం మన దేశంలోని చాలా తక్కువగా కొని వాళ్ళ దేశానికి డిమాండ్ కారణంగా చాలా ఎక్కువ ధరలకు అమ్ముకొని ఎంతో లాభాన్ని వెనకేసుకొని వచ్చారు. ఇది పెట్టిన బ్రిటన్ దేశానికి చెందిన ఒక కంపెనీ యూరోప్ అంతా కూడా ఈ స్పైసెస్ మనమే అమ్మాలి, అందుకోసం భారతదేశానికి వెళ్ళాలి, వ్యాపార పరంగా పోర్చుగీస్ వారిని పడగొట్టాలి ఉద్దేశంతో అప్పుడు బ్రిటిష్ను పాలిస్తున్న ఫిలిప్ ఎలిజబెత్తో ఈ విషయం చెప్పి ఈ విషయంపై చర్చలు జరిపి వారి సలహాతో మొదటిగా నెదర్లాండ్ దేశానికి చెందిన ఒక కంపెనీతో కలిసి పోర్చుగీస్ వారు ఏ విధంగా ఇండియా నుండి సముద్ర మార్గంలో వచ్చారో ఇండియాకి, అదే సముద్ర మార్గం ద్వారా ఇండియాకి 1608 ఆగస్టు 24 వచ్చి అడుగుపెట్టారు. ఈ బ్రిటిషర్లు మొదటగా మన భారతదేశమైన సూరత్ అనే వాడరేవో అడుగుపెట్టి అలా మన దేశంలో ప్రవేశించారు. అప్పటి ఆ ప్రాంతపు రాజైన మొఘల్ సామ్రాజ్యాన్ని పాలిస్తున్న జహంగీర్ రాజును కలిసి వ్యాపార నిమిత్తం వారి దగ్గర పర్మిషన్ తీసుకొని సూరత్లోనే మొదటగా వారి బ్రిటిష్ కంపెనీని ఈస్ట్ ఇండియా అనే పేరుతో మొదలుపెట్టారు. 1600 ముందుకు కూడా మన దేశం పోర్చుగీసిస్తులు ఒక్కలే వ్యాపారం చేయగా 1600 తర్వాత నుండి బ్రిటిష్ కి చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు డచ్ కంపెనీ వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేశారు. 1600 నుండి 1750 దాకా బ్రిటిష్ వాళ్ళు ఏ నిమిత్తం కొరకై ఇక్కడికి వచ్చారో ఆ నిమిత్తం కొరక వాళ్ళు వ్యాపారం చేసుకుని సైలెంట్గా ఉన్నారు. ఇక అసలైన పరిస్థితులన్నీ ఇక్కడి నుంచే మొదలయ్యాయి. దాదాపుగా ఈ 150 సంవత్సరాల బ్రిటిష్ మన దేశాన్ని, మన అలవాట్లను, మన బలాలని, మన బలహీనతలని, మన సంపదల్ని, మన రాజుల పరిపాలనను, వారి సామర్థ్యాలను ఇలా ప్రతి ఒక్కటి తెలుసుకుని గమనిస్తూ వచ్చారు. ఇవే అవకాశాలుగా మనల్ని ఎలాగ పన్నాగాలు పండించేందుకు, ఆ వాళ్ళకి మనల్ని ఎలాగ ఆక్రమించాలో పన్నాగాలు పన్నేందుకు సహాయపడ్డాయి. మొదటగా వీళ్ళ వ్యాపార దెబ్బకు పోర్చుగీస్ వాళ్ళు కంపెనీ వారు ఇండియా నుండి వ్యాపార పరంగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అదేవిధంగా వ్యాపారం పరంగా ఇండియాకి రావాలనుకున్న ఫ్రెంచ్ వారు కూడా బ్రిటిషర్లు రానివ్వకుండా ఆపేశారు. ఇలాగ వ్యాపారం పరంగా ఇండియాలో ఎవరిని లేకుండా వీళ్ళు మాత్రమే ఉండేలాగా చూసుకున్నారు. ఇక వ్యాపారం పరంగా ఇండియాలో నెగ్గాక అధికార పరంగా ఇండియాని తన చేతిలో వచ్చేలాగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొదటగా వీరు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్న ప్రాంతంలో పెద్ద బహుమతులు ఇస్తూ ఆకర్షితులయ్యారు, వారికి దగ్గరయ్యారు. ఆ తర్వాత ఈ రాజులు పొరుగు రాజులతో యుద్ధాలు చేసే సమయంలో ఫైనాన్షియల్గా వీళ్ళ యుద్ధాలకి రాజులకు సపోర్ట్ చేసేవాళ్ళు. యుద్ధంలో గెలిచిన రాజులు ఫలితంగా బ్రిటిషర్స్కి కొన్ని పనులు చేసుకునేందుకు వారికి అనుమతి ఇవ్వాల్సి వచ్చింది. ఈ విధంగా ఈ స్ట్రాటజీని ఉపయోగించుకుంటూ బ్రిటిషర్లు మరికొన్ని ఈస్ట్ ఇండియా కంపెనీలను మన దేశంలో రాజుల సహకారంతో పెడుతూ వచ్చారు. ఆ విధంగా చెన్నైలో, ముంబైలో, తర్వాత కోల్కతాలో ఇలాగా భారతదేశంలో ఏవైతే ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయో ఆ కోస్టల్ ఏరియాస్ అన్నింటిలో ఒక్కొక్కటి తమ కంపెనీలు పెట్టుకుంటూ భారతదేశం మొత్తం ఆక్రమించారు. కోస్టల్ ఏరియాలో వీళ్ళు ఎందుకు టార్గెట్ చేశారంటే ప్రస్తుతం మన రాష్ట్రంలో రాజధాని ఏ విధంగా గుండె లాంటిదో ఈ దేశానికి కోస్టల్ ఏరియాస్ అంత బలమైనవి. అందుకే ఈ కోస్టల్ ఏరియా అన్నింటిలో కూడా ప్లాన్ చేసి ఏర్పాటు చేసుకున్నారు. ఈ కోస్టల్ ఏరియాస్ కంట్రోల్ తెచ్చుకుంటే ఆటోమేటిక్ గా మొత్తం కూడా వీళ్ళ కంట్రోల్కి వచ్చేస్తుందో గమనించారు. కాబట్టి ఈ ప్లాన్ తోటి తన మొదటి అడుగును ప్రారంభించారు. ఇలా మొదట అన్ని చోట్ల తమ కంపెనీలు పెట్టేశాక ఇండియాలో రూల్ చేసేటందుకు తనకు అవసరమైన వారిని దేశం ఆర్మీని కొంచెం కూడా రెడీ చేస్తూ ఇండియాకి తీసుకొచ్చారు. వీళ్ళ కంపెనీకి సెక్యూరిటీ నిమిత్తం సెక్యూరిటీ గార్డ్స్ ని వాళ్ళ దేశం నుండి తెప్పించుకుంటామని వీళ్ళని అనుమతి అడగగా బహుమతులతో లొంగిపోయిన ఆల్రెడీ ఈ రాజులు ఆ మాటకు కాదనలేక పర్మిషన్ ఇచ్చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇదే రాజుల్ని వాళ్ళ ఫ్యాక్టరీలను రాజులను రక్షించుకునేందుకు గన్స్ ని, ఆర్ట్స్ ని కావాలంటూ
ఆ రాజులను నమ్మించి మెల్లగా ఆయుధాలను కూడా మన దేశానికి రప్పించుకున్నారు. ఇలా మరికొన్ని సాకులు చెబుతూ వాళ్ళ సైన్యాన్ని కూడా ఇక్కడ తెచ్చేసుకున్నారు. అలా సైన్యాన్ని పెంచుకున్నారు. 1844 సంవత్సరం వచ్చేసరికి బ్రిటిష్ వారి సైన్యం మన భారతదేశంలోనే కొన్ని లక్షల సంఖ్యకు చేరిపోయింది. ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆయుధాలు కూడా సమకూరిపోయాయి. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు సిద్ధం చేసుకున్న ఈ సైన్యంలో సగం మంది మన దేశ ప్రజలు ఉన్నారు. డబ్బుకి మరియు కొన్ని కారణాల వల్ల వాళ్ళకి లొంగిపోయి వారికి అనుకూలంగా పనిచేయటకు సిద్ధమైపోయారు. ఇలా ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళు తనకు అనుకూలమైన 15 అనే ఆయుధాలతో సహా ఏర్పాటు చేసుకున్నారు. ఇదే సమయంలో మన దేశంలోనే ఒకరి రాజ్యాలపై ఒకరు రాజులు చేసే యుద్ధాల్లో ఎంతో ప్రాణ నష్టం జరుగుతూ రానుంది. సైన్యం కొరత ఏర్పడుతూ వచ్చింది. అదేవిధంగా ఆర్థికంగా నష్టపోవడంతో డబ్బు కొరత కూడా ఏర్పడేది. ఆర్థికంగా వెనకబడిన రాజులకు బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళకి సహాయకరిస్తూ తర్వాత వారి పనులను ఈ రాజుల చేత చేయించుకునేవారు. ఇలా కొంతకాలం గడిచాక ఇలా చాలా మంది రాజులు వీళ్ళకి అనుకూలంగా మారాక 1750 నుంచి ఏకంగా కొంత రాజులపై యుద్ధాలని బ్రిటిషర్స్ ప్రకటిస్తూ రావడం జరిగింది. మేము వచ్చి బెంగాల్లోని స్టార్ట్ చేశారు. అది కూడా చాలా తెలివిగా. యుద్ధాలు కూడా 1757లో అప్పటి రాజు అయిన సుజావుద్దాలాతో జరిగింది. వీరు యుద్ధంలో డివైడెడ్ స్టూడ్ బై స్టేటస్ వాడారు. ఈ స్టేటస్ లో భాగంగానే వారు ఆ రాజు దగ్గర పనిచేసే వీరిస్ జప్పార్ అనే మనిషిని కొనేసి యుద్ధాన్ని ప్రకటించేశాక ఆ తర్వాత అతని చేత బ్రిటిష్ వారు రావట్లేదు అనే అబద్ధం సమాచారాన్ని చేరవేశారు. దాని తర్వాత రాజు యొక్క సైన్యం యుద్ధానికి సిద్ధమయ్యాక సమాచారం రావడం వారు అంతా వెనుతిరిగి వేరువేరుగా తమ ఇంటికి వెళ్లిపోతున్న సమయంలో బ్రిటిష్ సైన్యం ఒక్కసారిగా అటాక్ చేయడంలో ఘోరంగా రాజు మరియు అతని సైన్యం చనిపోయింది. ఈ యుద్ధం పేరు ద బ్యాటిల్ ఆఫ్ సాసే. ఇలా వీరు మొదటి యుద్ధాన్ని గెలిచారు. బ్రిటిష్ వారు ఎప్పుడు యుద్ధ నీతులను పాటించేవారు కాదు. యుద్ధంలో దిగాక అక్రమంగా దొంగల దాడులను పాల్పడేవారు. యుద్ధం తర్వాత 1764లో మొఘల్ ఎంపైర్తో యుద్ధం చేసి వారిని ఓడించి బెంగాల్, బీహార్ మరియు ఒరిస్సాని ఇలా ఈ 3 ప్లేసెస్ కూడా తమ స్వాధీనం చేసుకుని రూల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా ఆ ప్రాంతంలోని ప్రజలు, అధికారులు కొంత ట్యాక్సీని పన్నులను కట్టాల్సి వచ్చింది. ఇలా కట్టాలనే రూల్ తెచ్చి లాక్కోవడం ప్రారంభించారు. ఇక ఈ విజయం తర్వాత మిగతా కోస్టల్ ఏరియాస్ ని స్వాధీనం చేసుకోవాలనుకున్నారు. ఇందులో భాగంగానే మొదటగా మైసూరును ఆక్రమించేందుకు యుద్ధాన్ని ప్రకటించారు. ఆ సమయంలో మైసూరుని టిప్పు సుల్తాన్ తండ్రి హిదర్ అలీ అని పాలిస్తున్నారు. వీళ్ళకున్న సైన్య బలం కారణంగా బ్రిటిష్ మైసూరుకు మధ్య 4 సార్లు యుద్ధాలు జరిగాయి. యుద్ధం 1767 నుంచి 69 మధ్యలో జరగగా ఈ యుద్ధంలో బ్రిటిష్ వారు చిత్తుగా ఓడిపోయారు. ఆ తర్వాత రెండో యుద్ధం 1780 నుంచి 1784 మధ్యలో జరగగా ఈసారి బ్రిటిష్ వారు తెలివిగా మరాఠీ రాజులు హైదరాబాద్ నిజాం రాజులతో సహాయంతో రావడంతో యుద్ధంలో మైసూరు చనిపోవడంతో ఈ యుద్ధం ఒక ఒప్పందంతో రద్దయిపోయింది. ఇక తన తండ్రికి కోల్పోయిన టిప్పు సుల్తాన్ ప్రతీకారంతో మూడోసారి యుద్ధంలో దిగగా ఈసారి కూడా బ్రిటిష్ వాళ్ళు తెలివిగా హైదరాబాద్ మరియు మరాఠీ రాజులతో తెలివిగా టిప్పు సుల్తాన్ ఓడించి అతని రాజ్యంలో సగభాగాన్ని లాగేసుకుంటారు. ఈ సగభాగంతో బ్రిటిష్ వాళ్ళు, మొఘల్ రాజులు, నిజాములు ఈ ముగ్గురు సమానంగా పంచుకున్నారు. ఆ తర్వాత చివరిగా 1799లో మైసూరు వారికి బ్రిటిష్ వారికి జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్ని చంపేసి మైసూరు మొత్తం బ్రిటిష్ వారు ఆక్రమించేశారు. ఇలా ఈ విధంగా బ్రిటిషర్లు ఒక్కొక్క సామ్రాజ్యాన్ని దక్కించుకుంటూ వెళ్తున్నారు. ఇక చివరికి బ్రిటిష్ వారికి సహాయపడిన 2 రాజులు మిగిలారు. సిక్కు ఎంపైర్ రంజిత్ సింగ్, హైదరాబాద్ నిజాం నవాబు. సిక్ ఎంపైర్ రంజిత్ సింగ్ బ్రిటిష్ వారికి ఎక్కువ ఎదిరించలేదు, యుద్ధానికి కూడా వెళ్ళలేదు. దాంతో ఉన్నంత వరకు వారి మధ్య బంధం నడిచిన చివరిగా వారు చనిపోవడంతో వారి రాజ్యం కూడా బ్రిటిష్ వారు ఆక్రమించేశారు. ఇంకా ఫైనల్ గా మిగిలింది హైదరాబాద్ నిజాం నవాబు. ఈయన ఎప్పుడు కూడా బ్రిటిష్ వారికి వినయతో ఉండడంతో వదిలేశారు. ప్రదేశం మొత్తం ఇలాగా వాళ్ళ చేతిలోకి వచ్చేసింది. ఇలా రావడంతో బ్రిటిష్ వారి మహారాణి విక్టోరియా మహారాణికి బ్రిటిష్ వాళ్ళు ఎంపైర్గా ప్రకటన చేశారు. అలా భారతదేశాన్ని 1858 నుంచి 1947 వరకు కూడా దాదాపుగా 90 ఏళ్ల పాటు దౌర్జన్యంగా మనల్ని హింసిస్తూ, దోచుకుంటూ, వాడుకుంటూ వారు సుఖంగా బతికారు. ఈ నరకం నుండి విముక్తి కోసం మన దేశంలో ఎందరో గొప్ప స్వతంత్ర యోధులు వేల సంఖ్యలో ప్రాణాలు విడిచి ఆ తెల్లవారిని మన భారతదేశం నుంచి తరిమి కొట్టి 1947 ఆగస్టు 14, 15 మధ్య అర్ధరాత్రి స్వతంత్రాన్ని తెచ్చారు. వారు తెచ్చిన ఈ స్వతంత్రం వల్ల మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాం. అందుకే ప్రతి స్వతంత్ర యోధుడికి మనం ఎప్పటికీ రుణపడి ఉండి వారికి మనం పాదాభివందనం చేద్దాం.